ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సవాళ్లతో రెచ్చిపోయారు. నువ్వెంత నీ లెక్కెంత అంటూ ఊగిపోయారు. తామేంటో చూపిస్తామంటూ తొడలు కొట్టుకున్నారు. ఆఖరికి తోకముడిచారు. ఇక రెండవ రోజు ఎపిసోడ్ కి ఎండ్ కార్డు వేశారు. నేతల పొలిటికల్ డ్రామా ముగియడంతో పోలీసులు యాక్షన్ లోకి దిగిపోయారు. ఇద్దరు నేతలపై కేసులు పెట్టిన ఖాకీలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మాటల తూటాలు పేల్చుకున్న కౌశిక్ రెడ్డి, అరికెపొడి గాంధీ. 2 రోజుల హైడ్రామా, దాడుల వరకు వెళ్లిన గొడవ, ఇద్దరు నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపొడి గాంధీ పిఎస్సి చైర్మన్ పదవి విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అనుచరులతో వెళ్లిన అరికెపొడి గాంధీ అక్కడ హంగామా చేశారు. దీంతో అరికెపొడి ఇంట్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ కు పిలుపునిచ్చారు కౌశిక్ రెడ్డి. గురువారం, శుక్రవారం ఇద్దరు నేతలు నానా రచ్చ చేశారు. ఖాకీలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్రజాప్రతినిధులై ఉండి హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు అన్న విమర్శలు రావడంతో ఇద్దరు నేతలు ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఉద్రిక్తతలకు తెరదించారు. నేతల పొలిటికల్ డ్రామా కొనసాగుతుండగానే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపొడి గాంధీ, ఆయన అనుచరులపై పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. తనపై హత్యాయత్నం చేశారన్న కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరికెపొడి గాంధీపై 307 కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆస్తులు ధ్వంసం చేసినందుకు గాను BNS 324 సబ్ క్లాస్ 5 కింద కేసు నమోదు చేశారు. BNS సెక్షన్ 61 నేరపూరిత కుట్ర కింద ఇంకో కేసు పెట్టారు. పోలీసే సుమోటో ఫస్ట్ కేసు కట్టేసి దాని మీద FIR జరిగింది. తర్వాత ఈవినింగ్లో ఇక్కడ ఎమ్మెల్యేస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కూడా సెపరేట్గా ఒక FIR అయింది. తర్వాత ఇక్కడ ఉంటప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని అబ్స్ట్రక్ట్ చేసే దాని మీద కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఆర్ సమ్ పీపుల్ హూ అబ్స్ట్రక్టెడ్ వాళ్ళ మీద ఒక కేసు జరిగింది. తర్వాత మనం కొందరు ఇక్కడ ప్రొటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ తీసుకున్నాం. సో అది కూడా ఒక కేసు జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ BNS సెక్షన్ 132, 351 సబ్ క్లాస్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను అడ్డుకున్నందుకు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాని మీద పోలీస్ ఆఫీసర్స్కు అబ్స్ట్రక్టింగ్ మీద ఒక కేసు జరిగింది. అక్కడ వాట్ ఎవర్ ఆ సిచ్యువేషన్ అయింది. దానిపైన ఒక కేసు పోలీస్ సుమోటోనే చేసింది అప్పుడు. బికాజ్ ఇనిషియల్లీ దే డింట్ గివ్ అ కంప్లైంట్. సో పోలీస్ వచ్చే సుమోటో కేసు రిజిస్టర్ చేసింది. టీమ్ మెంబర్స్ని కస్టడీలో తీసుకున్నాం, నోటీసెస్ సర్వ్ చేసాం స్పెసిఫిక్ కేసెస్లో. So whatever legal action has to be taken has been taken in all the matters. కేసు నమోదైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. పక్షపాత ధోరణి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు.